పాటు రైట్ డిబేట్ తో మనతో పాటు జేడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సార్ నమస్కారం అండి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. సార్ అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగించాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారా? ఇలా అయితే ఏపీ క్యాపిటల్ కి చాలా లేట్ అవుతుంది కదా. అంటే ముందు ఏపీ క్యాపిటల్ లేదనే కదా కామన్ క్యాపిటల్ ని పెంచుతామని అడుగుతున్నది. ఏపీ క్యాపిటల్ ని 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయాలని చెప్పేసి ఆ సెక్షన్ 5 కింద చెప్పి ఈ 10 సంవత్సరాలకి ఇంకా క్యాపిటల్ కేవలం పేపర్ మీద ఉండి ఏమాత్రం అభివృద్ధి చెందని క్యాపిటల్ ని పొడిగించాలన్నదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంకా ఏపీ తెలంగాణ ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు షెడ్యూల్ 9, 10 చూస్తే అందులో సుమారుగా 91 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఈ డివిజన్ అన్నది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా మీరు షీలా బీడే కమిటీ చూసుకుంటే అందులో ఈ పిఎస్యుల్ని ఏ విధంగా డివైడ్ చేయాలన్నది నిర్ణయం చేస్తే 91 పిఎస్యుల సందర్భంగా తెలంగాణ 22 పిఎస్యుల విషయంలో వాళ్ళు అబ్జెక్షన్ లేవనెత్తారు. ఆ తర్వాత ముఖ్యంగా మొన్న సిఎస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ. మాకు ముఖ్యంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్, హెర్మిటేజ్ ఆఫీస్ కాంప్లెక్స్ బిల్డింగ్, తర్వాత సిఐడి హెడ్ క్వార్టర్ ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు లెటర్ రాశారు. తర్వాత తెలంగాణ ఆంధ్ర మధ్య సుమారుగా పవర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో 7,000 కోట్ల రూపాయల పవర్ డ్యూస్ ఉన్నాయి. తర్వాత ఈ ఆస్తుల డిస్ట్రిబ్యూషన్ సుమారుగా 1,42,601 కోట్ల ఆస్తుల డిస్ట్రిబ్యూషన్ కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తే మరి ఏ విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది? తర్వాత కృష్ణా గోదావరి వాటర్ డిస్ప్యూట్ కూడా ముందే జరగాలి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే, ఎందుకంటే మనకు 2 రాష్ట్రాలకు మొదలైనప్పుడు ఒకే గవర్నర్ ఉండేవారు, ఒకే హైకోర్టు ఉండేది, ఒకే రాజధాని. ఆ తర్వాత గవర్నర్ వేరయ్యారు, తర్వాత హైకోర్టు కూడా వేరే వచ్చింది, కానీ రాజధాని మటుకు రాకుండా అలాగే ఉండిపోయింది. మరి ఇటువంటి పరిస్థితులలో రాజధాని పూర్తయ్యే వరకు ఈ ఎక్కడో ఒక చోట ఈ రాజధాని అనేది ఉండాలి. అంటే ఒక ఇద్దరు అన్నా తమ్ముళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ 10 సంవత్సరాల తర్వాత నీకు ఒక ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆ తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కేవలం ఫౌండేషన్ వరకు కూడా రాని ఇంటిలోకి ఒక వ్యక్తిని అక్కడ పంపిస్తే మరి ఎక్కడ ఉంటాడండి ఇతను? సో ఆ విధమైన పరిస్థితులలో, ఎందుకంటే ఇది కేంద్రం చేసిన చట్టం, కేంద్రం కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఈ రాజధాని ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఆ విధంగా దానితో ఆడారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో 3 రాజధానుల ఉద్దేశంతో అమరావతి రాకుండా అడ్డుకున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు సఫర్ అవ్వాలి? అంటే ఈ రాజకీయ వ్యక్తుల వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా వాళ్ళు బాధకు గురి అవ్వాలి అన్నది తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇందులో చొరవ చూపించి ఇంకొన్ని సంవత్సరాలు ఈ ఉమ్మడి రాజధాని అన్నదాన్ని పొడిగించాలన్నది ఈ మా వాదన. సార్ అంటే ఈ ఉమ్మడి రాజధాని అంశంపై మీలాంటి మేధావులు స్పందిస్తున్నారు కానీ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుల పార్టీ కూడా స్పందించట్లేదు. ఏం చెప్తారు? దానికి ప్రధానమైన కారణం ఈ రాజధాని అభివృద్ధి అవ్వకపోవడానికి వాళ్లే కారణం. కాబట్టి ఏ ముఖంతో వాళ్ళు సమాధానం చెప్తారండి? మొదట వచ్చిన కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఏం చేశారు? ఆ తర్వాత 2019 నుంచి 24 వచ్చిన ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. కాబట్టి ఇంది ప్రాసెస్ ఏమైందంటే ప్రజలు చాలా నష్టపోయారు. ముఖ్యంగా అమరావతి అనే రాజధాని వస్తుందనుకొని అందులో చాలా పెట్టుబడులు వస్తాయి, అందువల్ల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చాలా మంది యువతరం ఎదురు చూసిన సందర్భంలో ఈ విధంగా రాజకీయ పార్టీలు వాళ్ళు ఈ రాష్ట్రంతో ఈ రాజధానితో ఆడుకున్న సందర్భంలో మరి వాళ్ళు ఎందుకు ఏ ముఖంతో మాట్లాడగలరు? అందుకనే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అంటే సార్ అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే తెలంగాణ నష్టపోయే అవకాశం లేదంటారా? నష్టాలు ఏమి లేదు, ఇందులో నష్టపోయేది ఏముంది? ఎందుకంటే ఏ విధంగా 10 సంవత్సరాలు కొనసాగామో ఇంకొన్ని సంవత్సరాలు కొనసాగాలన్నది అడుగుతాం. అందులో ఏమి నష్టపోయే ప్రమాదం ఏమున్నది? నష్టపోయే కూడా అన్నా తమ్ముల్లాగా కలిసి ఉన్న కొన్ని కారణాల వల్ల ఈ విధంగా బైఫర్కేషన్ జరిగింది. ఇద్దరి మధ్య ఆస్తులు ఏవైతే ఉన్నాయి, తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉన్నాయి, పవర్ డ్యూస్ ఉన్నాయి, నదీ జలాల పరిష్కారాలు ఉన్నాయి. ఇవన్నీ సామరస్య వాతావరణంలో చేసుకోవాలంటే అక్కడ వీళ్ళ ఉనికి ఉండడం చాలా ముఖ్యమన్నది మనం గమనించాల్సిన. అందువల్ల తెలంగాణ ఏ విధంగా నష్టపోయే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న అరేంజ్మెంట్ కొనసాగుతుంది అంతే. అంటే ఇప్పటివరకు ఉమ్మడి రాజధాని కోసం రాజకీయ నాయకులను ఏకం చేసే ప్రయత్నం చేస్తారా మీరు? ఉమ్మడి రాజధాని కోసం రాజకీయ నాయకులు రాష్ట్రం ఎటు పోయినా పర్వాలేదు, రాష్ట్రానికి ఏమైనా పర్వాలేదు, ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి ఆ కుర్చీలో కూర్చోవాలన్నది వీళ్ళందరి ఉద్దేశం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, తర్వాత వచ్చేసి రాష్ట్రానికి
మా చలసాని శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు అక్కడ. చెబుతున్నారు మేము ప్రత్యేక హోదా కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాం, ఆ తర్వాత విభజన హామీల కోసం పోరాడుతున్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి, రైల్వే జోన్ తీసుకురావడానికి ఇవన్నీ కూడా చేస్తున్నాం. కానీ రాజకీయ పార్టీలు ఏవి మనస్ఫూర్తిగా వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే కేంద్రానికి భయపడి, కేంద్రం ఏమి చెబితే ఏమవుతుందో అన్న భయంతో వీళ్ళెవరూ కూడా గట్టిగా వాళ్ళ వాయిస్ కూడా రేస్ చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు, ఈ విధమైన విభజన హామీల కమిటీలు, తర్వాత ప్రత్యేక హోదా సాధన సమితి ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే అవుతుంది తప్ప ప్రభుత్వాలు ఏవి, రాజకీయ పార్టీలు ఏ విధంగా వీటిలో ఏ విధమైన ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు చూపట్లేదు. ఎందుకంటే దానికి కారణం వారే కాదు. అంటే గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా కూడా గత ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ దాన్ని వినియోగించుకోలేకపోయింది. ఇప్పుడు ఈ అంశం తెరపైకి రావడానికి కారణం ఏంటండి? తెర మీదకి రావడం అంటే రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే వాళ్ళు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి రావాల్సిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావాలన్న ధోరణిలో ఈ విషయం పైకి వస్తుంది. కానీ ఈ టోటల్ గా ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని వెనుక తీసిన వాళ్ళు ఈ పొలిటికల్ పార్టీ. కాబట్టి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల వల్ల ఈ రాష్ట్రం ఈ విధంగా అయిందన్న ఆవేదనతో, ఆ విధమైన బాధతో కనీసం కొన్ని సంవత్సరాలు ఈ ఉమ్మడి రాజధానిని పెంపొందించి, పొడిగించి, కేంద్ర ప్రభుత్వం ఇందులో చొరవ చూపి ఈ విధంగా ఈ వచ్చిన ఆస్తుల డిస్ట్రిబ్యూషన్, మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరగా పరిష్కరించాలని మనం కోరుతున్నాం. అంతే తప్ప ఎవరికి కూడా నష్టం కలుగు చేయాలన్నది ఏమీ లేదు. అంటే 10 years సరిపోలేదా, ఇంకా 5 ఏళ్ళు అడుగుతున్నారని చెప్పేసి చాలా మంది ఆరోపణ చేస్తూ ఉన్నారు. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే రాజకీయ పక్షాలు ఫెయిల్ అవుతాయో ప్రజలు దాన్ని చేతిలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మీద భరోసాతో రాష్ట్ర ప్రజలు వీళ్ళు 2 ప్రభుత్వాలను ఎన్నుకుంటే గత 10 సంవత్సరాల్లో వీళ్ళు రాష్ట్రానికి ఏం చేయలేదు. రాష్ట్రాన్ని ఫైనల్ గా అప్పులో ఊబిలో దించేశారు. రాష్ట్రానికి ఒక రాజధాని చెప్పుకోవడానికి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెచ్చిన రాజకీయ నాయకులకు పాఠం చెప్పడానికే ఈ విధమైన అంశాలు ప్రజలు లేవనెత్తుతున్నారన్నది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఏపీ హైకోర్టులో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కొట్టేసి గారు కానీ ఐ థింక్ ఇంకొక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది ఇంకా కొనసాగుతూనే ఉంది అని నేను చూశాను. ఎందుకంటే పొదిలి అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆయన వేశారు, దాన్ని డిస్మిస్ అది కొనసాగుతూనే ఉంది. ఇంకొక ఆయన ఐ థింక్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏపీ హైకోర్టు దాన్ని రిట్ పిటిషన్ కొట్టివేసిందని నాకు ఉన్న సమాచారం. ఇది కోర్టులకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రజల యొక్క వ్యాజ్యం ఏదైతే ఉందో, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దీనిని గమనించి అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు ముందుకు వచ్చి సామరస్య వాతావరణంలో ముందుకు తీసుకువెళ్తామన్నదే. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ తీసుకున్నారు. అందులో వారు అన్నారు ఏపీ గెస్ట్ హౌస్ ను త్వరగా మనం తీసేసుకోవాలి అన్న వాళ్ళ చర్చలో కూడా జరిగిందని నేను విన్నా. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే త్వరగా ఈ ఏవైతే ఆస్తులు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయో ఈ ఉమ్మడి రాజధాని పడిపోగానే తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా మొదలయ్యాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట దీనికి ఒక ఉపశమనం దొరకాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన అన్యాయం జరగకుండా, అదే విధంగా తెలంగాణకు కూడా ఏ విధంగా నష్టపోకుండా, ఇవన్నీ కూడా మన ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్న విషయాలు, వీటిని త్వరగా పరిష్కరించాలన్నదే మా అందరి యొక్క కోరిక.